నమస్కారం. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను సహస్ర. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రెంజల్ల రాజేష్ గారు. ఈ మధ్యన ఎక్కడ చూసినా ఎంఆర్‌పీఎస్ కి సంబంధించిన ఇష్యూస్ నడుస్తుంటే మరికొంతమంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే చర్చ అయితే నడుస్తుంది. మరి అభ్యుదయవాది అలాగే అంబేద్కర్ వాది అయినటువంటి రెంజల్ల రాజేష్ గారు దీనికి మద్దతు పలుకుతున్నారా లేదా వ్యతిరేకత చూపిస్తున్నారా? ఈ అంశాలను మాట్లాడతాం. అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలు కూడా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో లెట్స్ వెల్కమ్ రెంజల్ల రాజేష్ గారు. నమస్తే సార్. సార్ మిమ్మల్ని గతంలో కూడా కలవడం జరిగింది. సో మీరు అన్నారు, నేను ఎస్సీ వర్గీకరణకి అసలు వ్యతిరేకతని కాదు, ఖచ్చితంగా మద్దతు పలుకుతాను, కాకపోతే రాజ్యాంగబద్ధంగానే ఉంటే నేను మద్దతు పలుకుతాను అన్నారు. అంటే రాజ్యాంగ బద్ధతగా వీళ్ళు ఎస్సీ వర్గీకరణ చేయట్లేదని మీ అభిప్రాయం? నా అభిప్రాయమే కదండి. 30 సంవత్సరాలుగా ఆయన రాజ్యాంగబద్ధంగా చేస్తుంటే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం కొనసాగేది కాదు. అది రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి బలవంతంగా రాష్ట్రాలకి అధికారం లేకపోయినా 2000 సంవత్సరంలో చేయడం జరిగింది. మళ్ళీ సుప్రీంకోర్టు 2004లో కొట్టేయడం జరిగింది. మందకృష్ణ గారికి చాలామంది మద్దతు ఇచ్చారు. ఈరోజు మనం ఎట్లాగైతే కనబడుతుందో రకరకాల ఆర్గనైజేషన్స్ కానీ, రకరకాల కులాల వాళ్ళు కానీ, నిజంగా వాళ్ళందరూ మద్దతు ఇవ్వడం ఒక రకంగా హర్షణీయమే. ఎందుకంటే నిజంగా మనతో పాటు పుట్టి పెరిగిన ఒక సామాజిక వర్గం అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ ఫలాలకి దూరంగా ఉన్నారేమో అనే దాంట్లో వాళ్ళందరూ మద్దతు ఇవ్వడంలో తప్పు లేదు. కానీ స్టిల్ ఐ డిడ్ంట్ అండర్స్టాండింగ్, అంటే ఏ ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళు మద్దతు ఇస్తున్నారు, అసలు దేన్ని చూసుకొని మద్దతు ఇస్తున్నారు, ఏ సెన్సెస్ ప్రకారం మద్దతు ఇస్తున్నారు, ఏ ఎంపైరికల్ డేటా ప్రకారం మద్దతు ఇస్తున్నారు అనే విషయం మాత్రం హాస్యాస్పదం. మీరు ఇప్పుడు ఒక కాజ్ మీద కొట్లాడుతున్న వ్యక్తికి మద్దతు ఇవ్వడం అనేది గుడ్ థింగ్. కానీ కాజే రాజ్యాంగానికి విరుద్ధమైంది కదా. నీ పోరాటం ఏదైతుందో అది రాజ్యాంగ విరుద్ధం కాకపోతే, ఒక ఇంటర్వ్యూలో మా కృష్ణ చెప్తున్నాడు, నాకు లాలూ ప్రసాద్ యాదవ్ గారు మద్దతు ఇచ్చిండ్రు, రామ్దాస్ అఠేవాలా గారు ఇచ్చిండ్రు, పాశ్వాన్లు మద్దతు ఇచ్చిండ్రు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చిండ్రు, కేసీఆర్ గారు మద్దతు ఇచ్చిండ్రు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మద్దతు ఇచ్చిండ్రు. ఎవరి దగ్గరికి పోతే వాళ్ళ దగ్గరికి మద్దతు పోయినా, మరి ఇంతమంది మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు నీ పోరాటం నిలబడలేదు, సఫలీకృతం ఎందుకు కాలేదు? సో మద్దతు ఇస్తున్న వాళ్ళకి కూడా ఆ విషయం తెలుసుంటే బాగుండేది. ఊరికే మాలల కంటే మాదిగలు వెనుకబడ్డారు, మాదిగల కంటే ఎక్కువగా రిజర్వేషన్లు పొందింది మాలలే, దిస్ ఈజ్ నాట్ ఏ, అంటే ఒక ఎవిడెన్సికల్ లేకుండా మేము మద్దతుగా పోతున్నాం, మద్దతు ఇస్తున్నాం అంటే నాకైతే, నేను ఇదే మాట్లాడాను. ఎవిడెన్స్ ఎలా చెప్తారు, వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ వచ్చినాయి, వాళ్ళు లబ్ధి పొందారు మాలలని మీరు ఎలా చెప్తారు అని అంటే, వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే, మాదిగ సామాజికకు సంబంధించి సపోజ్ 10 మంది ఉంటే దీంట్లో 6 మందే ఉన్నారు. ఉన్న ఉద్యోగాలలో కనీసం ఇందులో వీళ్ళకి ఇక్కడ ఒకవేళ వర్గీకరణ ఉన్నట్లయితే వీళ్ళకి పర్సంటేజ్ ప్రకారం 10:4 లేదంటే 10:5 లేదంటే 1/2 అలా చూసుకున్నట్లయితే 10 ఉద్యోగాలలో 2 ఉద్యోగాలు వాళ్ళకి వెళ్ళి మిగిలిన 8 ఉద్యోగాలు మాకు వచ్చే అవకాశం ఉంటాయా? 10కి 10 ఉద్యోగాలంతా కూడా మాల సామాజిక వర్గమే తీసుకుంటుంది. వాళ్ళలో పాపులేషన్ తక్కువ ఉంది, మాలలో పాపులేషన్ ఎక్కువ ఉంది, మీ ఉద్యోగాలు లాస్ అవుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇదే ఎవిడెన్స్ అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు జరిగినటువంటి సంఘటన గురించి నాకు తెలియదు. దెన్ ఆఫ్టర్ 2014 2014 నుంచి మనం 2023 డిసెంబర్ వరకు తీసుకున్నటువంటి ఉద్యోగ విద్య ప్రతి దాంట్లో అవకాశాలలో చూసినట్టయితే మాలల కంటే మాదిగలే ఎక్కువగా రిజర్వేషన్ పొందింది. ఆ విషయాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేము మీటింగ్ పెట్టి మరి 30 లక్షల రూపాయల నజరానా ప్రకటించాం. ఛాలెంజ్ అనే కాదు, ఎవరైనా మద్దతు ఇస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా ఎంఆర్‌పీఎస్లో కొట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మాదిగలు వెనుకబడితే 30 లక్షల రూపాయల నజరానా తీసుకొని పోతే ఆ రోజు నుంచి ఆ విషయం మీద మాట్లాడమే మానేస్తామని చెప్పారు. దాదాపు ఇప్పటికి చెప్పి 12, 15, 13, 14 రోజులు అవుతున్నాయి, ఇప్పటివరకు ఎవరు దాని మీద స్పందించలేదు. అంటే నేను ఇంతకుముందు పలు ఇంటర్వ్యూలో చెప్పాను, ఈ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా, ఊరికే మెజారిటీ ప్రభుత్వాన్ని మెజారిటీ ప్రజల్ని కూడగట్టి రాకపోతే, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు హరగోపాల్ గారు అక్కడికి వెళ్ళిండ్రు, తర్వాత ఇంటలెక్చువల్ పెట్టిన మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. హరగోపాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న. ఆయన ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళకి మద్దతే పలుకుతున్నారు, బట్ స్టిల్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే మాదిగ కులంలో పుట్టినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడుతున్న మాటలు వినిపించలేవా మీకు? ఈ సమాజానికి వినిపిస్తలేవా? ఏమని మాట్లాడుతున్నాడు ఆయన?
గాలి వినోద్ గారు. ఉమ్. ఆయన కూడా నిజానికి చెప్పాలంటే ఎస్సీ వర్గీకరణకైతే యాక్సెప్టెన్స్ ఉంది. కాకపోతే తను ఏం చెప్తున్నాడంటే రాజ్యాంగబద్ధంగా చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ మీరు ఏదైతే చెప్పారో అదే రాజ్యాంగబద్ధంగా అయితే చేస్తాం. దట్ ఈస్ ద థింగ్ ఆఫ్ ఇంటెలెక్చువాలిటీ. హూ ఆర్ ద పీపుల్ నోయింగ్ అబౌట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ కెన్ స్పీక్. రాజ్యాంగం తెలియని వాళ్ళు మాట్లాడుతున్న దానికి రాజ్యాంగం చదివి మాట్లాడుతున్న వాళ్ళకి తేడా ఉంటుంది. నువ్వు 30 సంవత్సరాలు కాదు ఇంకా 30 సంవత్సరాలు ఉద్యమం చేసినా నువ్వు బలవంత పెట్టి వీళ్ళందరూ మద్దతు కూడా కట్టి రేవంత్ రెడ్డి గారిని భయపెట్టి నువ్వు చేపిస్తావు కావచ్చు. వాళ్ళని ఇది రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది ఎవరు కాదన్నారని అంటున్నారు. పార్లమెంట్ లో బిల్లు చేసిందా? మరి తెలంగాణ ఉద్యమం కోసం కూడా సుదీర్ఘమైన పోరాటం జరిగింది. పార్లమెంట్ లో బిల్లు పెట్టిన తర్వాతనే తెలంగాణ అయిందా, లేకపోతే రోడ్ల మీదకి వచ్చి చాలా మంది వాళ్ళ దేహాలను దహనం చేసుకుంటే జరిగింది? పార్లమెంట్ లో బిల్లు పెడితేనే జరిగింది కదా. ఇప్పుడు మీకు క్లియర్గా కేంద్ర ప్రభుత్వం క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అంతెందుకండి, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈయన విశ్వరూప మహాసభకు రావడానికంటే ముందే ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి ఏది ప్యారడైస్ గ్రౌండ్ లో జరిగినటువంటి నారాయణ స్వామి గారే చెప్తారు. మన నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కంటే ముందు రావడం జరిగింది. వాళ్ళ నారాయణ స్వామి గారే చెప్పిండ్రు ఇది పార్లమెంట్ లో తప్ప సాధ్యం కాదని చెప్పేసి. ఇది జరిగిపోయిన తర్వాత కూడా మళ్ళీ లా మినిస్టర్ మాట్లాడుతాడు రామ్ మెగ్వాల్, నరేంద్ర మోడీ గారు పోయిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నారు, ఆయన కూడా చెప్తుండు ఇది పార్లమెంట్ లో సాధ్యమవుతుంది కానీ బయట సాధ్యం కాదని చెప్పేసి. మన రీసెంట్ గా మాట్లాడింది. ఈ విషయాలు ఏమి పట్టవు. ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు పెద్ద మోసగాడు. దట్స్ ఆల్ పొలిటికల్ స్టంట్స్. దాంట్లో నా మాదిగ సమాజం బలవుతుంది. నేనేమంటున్నా, మీ లెజెండ్ టీవీ ద్వారా అయినా సరే ఈసారి జరగబోతున్న ఏబిసిడి వర్గీకరణ మందకృష్ణ గారిని హామీ ఇవ్వమనండి. ఇది పోదు అని. ఇది పోదు. ఇప్పుడు జరుగుతుంది కదా, అంటే మీరు అన్నట్టు పార్లమెంట్ బిల్లు పాస్ అవుతుంది కానీ బయట ఇదే అమలు కాదంటున్నారా? కేంద్రం చేతిలో ఉంటుంది. అది కేంద్రం చేతిలో ఉండగా కూడా రాష్ట్రపతి ఆమోదం పొందాలా? ఈ భారతదేశంలో సగం రాష్ట్రాలు దానికి మద్దతు తెలపాలా? 6-7 రాష్ట్రాలకు మించి ఎవరు మాట్లాడట్లేదు. అత్యధికంగా మాదిగలున్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ ఒప్పుకోవట్లేదు. నేను దానికి కూడా ఒక సొల్యూషన్ చెప్పిన. ఇప్పుడు సరే ఇంతమందిని మద్దతు కూడా కట్టుకుంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా తప్పనిసరి పరిస్థితులలో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తలగ్గా లేకపోతే ఆ సుప్రీంకోర్టులో చేసుకోవచ్చు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన చేసిండే అనుకోండి. ఈ చేసిన దాన్నైనా సరే పోకుండా మందకృష్ణ హామీ ఇవ్వగలుగుతాడా చెప్పమనండి. మళ్ళీ సుప్రీంకోర్టులో బిల్లు వేసిన తర్వాత రాష్ట్రానికి చేసే హక్కు లేదు అని కొట్టేసిన తర్వాత మళ్ళీ మాలోలు చేయబట్టే పోయింది అని మాట్లాడుతూ మాత్రం ఊరుకోము. ఇప్పటికైనా సరే రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని బలవంత పెడుతున్నారు. ఇదంతా అదే కదా. ఈ రోజు రెడ్డి సమ్మేళనం కూడా జరుగుతున్నది మందకృష్ణ మాదిగ గారికి మద్దతుగా. ఈ రోజు ప్రెస్ క్లబ్ లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది ప్రముఖులు వచ్చి మద్దతు పలుకుతున్నారు. బీసీ సామాజిక సంఘానికి సంబంధించిన కొంతమంది నాయకులు ఆల్రెడీ వెళ్ళారు, మద్దతు పలికారు. కొంతమంది మైనారిటీకి సంబంధించిన నాయకులు వెళ్ళి మద్దతు పలుకుతున్నారు. ఇంతమంది వచ్చి ఈ ఎంఆర్పిఎస్ కి లేదంటే ఎస్సీ వర్గానికి మద్దతు పలుకుతుంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట, ప్రజాస్వామ్యంలో ఇంతమంది వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే మాది న్యాయబద్ధమైన కోరిక, డిమాండ్. దీనికి వ్యతిరేకంగా వచ్చే వాళ్ళంతా కూడా అబద్ధపు కోరికలు లేకపోతే అబద్ధపు ప్రచారాలు తప్ప ఏమీ లేవని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. 2000 కంటే ముందు కూడా ఇట్లాగే అందరూ మద్దతు ఇచ్చారు కదా. ఇట్లాగే అందరూ మందకృష్ణ గారితో నిలబడ్డారు కదా. రాష్ట్రంలో కాదు సెంట్రల్లో కూడా నిలబడ్డారు కదా. సెంట్రల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రముఖమైన వ్యక్తులు ఎంఆర్పిఎస్ కు లేఖలు రాసి మద్దతుగా లేఖలు రాశారు కదా. నేను వాడేమో 2004 రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ చెప్పినట్టే నడుచుకోవాలా మీరైనా నేనైనా ఎవరైనా. కాన్స్టిట్యూషన్ కు విరుద్ధంగా జరిగే ఏ చర్యలు కూడా సుదీర్ఘకాలం నిలబడవు. నేను మళ్ళీ చెప్తున్నా రంజాల రాజేష్ గా, మీరు బలవంతంగా ఇంతమందిని మద్దతు కూడా కట్టి పూర్వం కూడా మీరు ఓటమి పాలయ్యారు, ఇప్పుడు కూడా ఓటమి పాలవుతారు.